చిన్నారి శాంభవి బాల్యాన్ని హరించివేస్తున్నారని ఆమెను వెంటనే బడిలో చేర్పించాలంటూ బాబు జోగినేని మానవ హక్కుల కమిషన్లో కేసు వేశారు. దీనిపై కమిషన్ విచారణ చేపట్టింది. శాంభవి తల్లి ఉషారాణి తరపు న్యాయవాది పిటిషనర్ వాదోపవాదాలు విన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి ఇందులో ఎలాంటి స్పష్టత లేదన్నారు. 6 నుంచి 14 ఏళ్లున్న బాలబాలికలను తప్పకుండా బడిలో చేర్పించాలని సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టమైన తీర్పిచ్చిందన్నారు. 4-5 రోజుల తర్వాత తుది తీర్పు ఇవ్వనున్నట్లు హెచ్ఆర్సీ చైర్మన్ తెలిపారు. 6 and 14 వయసు మధ్య ఉన్న బాలబాలికలకు తప్పక ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ పొందే హక్కు ఉన్నది. ఇటువంటి హక్కు రైట్ టు లైఫ్ అని, ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అని. శాంభవి 7.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెకు 7 సంవత్సరాల 7 నెలల పైచిలుకుంది. అందుకోసమే ఆమెకు చదవవలసిన అగత్యం ఉంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీద ఉంటుంది. సెక్షన్ 10 ఆఫ్ దట్ యాక్ట్లో ప్రతి పేరెంటు ఆ చైల్డ్ను, ఆ ఏజ్ గ్రూప్ చైల్డ్ను ఎలిమెంటరీ స్కూల్లో మన స్కూల్లో అడ్మిట్ చేయించాలి. శాంభవికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఉషారాణి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దలైలామాను అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్రలో భాగమన్నారు. శాంభవి తల్లి తండ్రి విషయంలో అపోహల అవసరం లేదన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్కి ఇచ్చిన శాంభవి బర్త్ సర్టిఫికెట్లో తల్లి ఉషారాణి, తండ్రి సౌమ్యాచారి అని స్పష్టంగా ఉందన్నారు. ముఖ్యంగా దలైలామాని బ్లేమ్ చేయడం కోసం, పర్టికులర్గా ఈ పాపకి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి, అంటే ఎవరైతే హిందూస్ వాళ్ళందరూ వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నారో, పాపతో మమేకం అవుతున్నారో, అది చూడలేక వాళ్ళకు దురుద్దేశంతో కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేదని చెప్పడం జరిగింది. ఆ పాప యొక్క మదర్ ఉషారానని, ఫాదర్ సౌమ్యాచారి అని చెప్పేసి ఆల్రెడీ మనకు దానికి సంబంధించి దాని బర్త్ సర్టిఫికెట్ కూడా తిరుపతి మున్సిపల్ వాళ్ళు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే శాంభవి కేసులో ఈ రోజు సుదీనంగా పిటిషనర్ బాబు జోగినేని తెలిపారు. తమ వాదనను హెచ్ఆర్సీ చైర్మన్ సావధానంగా విన్నారని, ఆమెను తప్పకుండా బడికి పంపించాలని ఆదేశించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇకపై శాంభవికి అన్ని మంచి రోజులనని జోగినేని చెప్పారు. జడ్జి గారు మేము చెప్పిన మాటలు ఎంతో సానుభూతితో విని తన మైండ్ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు, పాపని స్కూలుకు పంపించాలి అని. అంతేకాకుండా జడ్జి గారు నిర్ద్వంద్వంగా చెప్పిన విషయం ఏంటంటే, ఆ పాప హక్కులు హరించారు, ఆ పాపని ఎక్స్ప్లాయిట్ చేశారు, స్పిరిచువల్ మ్యాటర్స్లో ఆ పాపని వాడుకున్నారు అని జడ్జి గారు తన ఒపీనియన్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పి 4 రోజుల్లో జడ్జిమెంట్ ఇస్తాను అని చెప్పారు రిజర్వ్ చేసి. శాంభవి గుడిలో ఉండాలా, బడిలో ఉండాలన్న విషయం తెలుసుకోవాలంటే మరో 4 రోజులు నిరీక్షించక తప్పదు.